TS intermediate students, how are you all? I hope you are doing great. In today's section, I'm going to discuss about one of the quite interesting and very important topic, that is a product of vectors, most expected 7 mark questions. ఓకే, ఈ వెక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 7 mark క్వశ్చన్స్, అలాగే అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ కూడా 7 mark క్వశ్చన్స్, 7 mark క్వశ్చన్స్ వస్తాయి. బికాస్ చాయిస్ ఈజ్ మోర్ ఫర్ దిస్ కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇప్పుడు టీఎస్ 2021 ఎగ్జామినేషన్ డబుల్ చాయిస్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 7 marks క్వశ్చన్స్ వస్తాయి. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ 1, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2. ఆ 7 mark క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే 4 క్వశ్చన్స్లో ఉంటే మ్యాక్సిమం ఉంటాయి. అవి ఎలాగేంటనే డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్స్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ బై లక్ష్మి. In the both channels, I am uploading the videos regarding the objective type as well as subjective type. Okay, objective, mains and MSET point of view. So many videos are uploaded with amazing shortcut methods, concept and previous MSET JEE mains questions also are discussed, especially in the topic in the channel Maths Super Tips and Tricks. ఓకే, అలాగే మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ ఛానల్లో ఐపీఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ 2 ఛానల్స్ మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి. ప్రజెంట్ ఈ 2 ఛానల్స్లో కూడా మీ కన్వీనియంట్ కోసం ఐపీఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫర్ ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ. సో ఇఫ్ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, ప్లీజ్ వాచ్ దమ్. విత్ లింక్స్ ఆర్ యాడెడ్ అండ్ బిలో డిస్క్రిప్షన్. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ టుడే సెషన్? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ బాక్స్ బీసీడీ, దీన్ని బాక్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్. బాక్స్ బీసీడీ ప్లస్ బాక్స్ సిఏడి ప్లస్ బాక్స్ ఏబిడి ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ ఏబిసి అయితే దెన్ షో దట్ ద పాయింట్స్ విత్ ద పొజిషన్ వెక్టర్స్ ఏబిసిడి ఆర్ కోప్లానర్. సో ఇది రిజల్ట్ ఈక్వల్ అయితే మనం 4 పాయింట్స్ ఇచ్చాడు కదా, పొజిషన్ వెక్టర్స్ ఏంటి, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, కోప్లానర్ అని చూపించాలి. దీనికి ఏం చేస్తామంటే మనం రివర్స్లో తీసుకుంటాం. రివర్స్ అంటే ఏంటి, సపోజ్ దీస్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్, దెన్ వీ హ్యావ్ టు షో దట్ దిస్ గివెన్ రిజల్ట్. ఓకేనా, అది ఈజీ మెథడ్. అదేంటో చూద్దాం. 4 పాయింట్స్ కోప్లానర్ తీసుకోవాలంటే ముందు 4 పాయింట్స్ని మనము ఏబిసిడి అనుకోవాలి, లేదా ఓఏ, ఓబి, ఓసి. లెట్ సొల్యూషన్, లెట్ 4 పాయింట్స్ బి ఏ బార్, బి సింగిల్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసిడి అనుకోండి, సి బార్, డి బార్, బి 4 పాయింట్స్. ఓకేనా, బి గివెన్ 4 పాయింట్స్. ఆ లెటర్స్ మనం ఏబిసిడి అనుకున్నాం. 4 పాయింట్స్ తర్వాత 4 పాయింట్స్ నుంచి 3 వెక్టర్స్ కలెక్ట్ చేయాలి కోప్లానర్ అంటే. సపోజ్ ఏబిసిడి ఆర్ కోప్లానర్, suppose A, B, C, D are coplanar, then we know that clearly 4 points coplanar ante, then the co-initial vectors ante AB vector and AC vector, AD vectors are coplanar అనే కండిషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అంటే 4 పాయింట్స్ నుంచి 3 వెక్టర్స్ కలెక్ట్ చేయాలి. ఈ 3 వెక్టర్స్ కో-ఇనిషియల్ వెక్టర్స్ అయి ఉండాలి. కోఇనిషియల్ వెక్టర్స్ ఉండేంటి, సేమ్ ఇనిషియల్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏగా తీసుకున్నాను. ఈ 3 వెక్టర్స్ ఏబి, ఏసి, ఏడి కోప్లానర్ అంటే మనకి కోప్లానర్ కండిషన్ ఉంది. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కోప్లానరిటీ, బాక్స్ ఏబి బార్, ఏసి బార్ అండ్ ఏడి బార్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో బాక్స్ ఏబిసి ఇలా ఉంది కదా, బాక్స్ ఏబిసిని ఎలా రాయొచ్చు మనము, బాక్స్ ఏబిసి వీ కెన్ రైట్ ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సి. అంటే బాక్స్ ఏబి, ఏసి, ఏడిని కాన్సెప్ట్ తెలియాలి. బాక్స్ ఏబిసి అంటే మనము బాక్స్ ఏబిసిని ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సి రాస్తాము. ఇక ఏబి, ఏసి, ఏడి ప్లేస్లో ఏబిసి ప్లేస్లో ఏబి, ఏసి, ఏడి ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఏబి డాట్ ఆఫ్ ఏసి క్రాస్ ఏడి అని తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఏబి అంటే ఏంటి, ఏబి లైన్ మీన్స్ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏ అండ్ బి. అలాగే ఏసీ ఈజ్ ఆల్సో లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏ అండ్ సి అండ్ ఏడి ఈజ్ ఆల్సో లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏ అండ్ డి. ఇప్పుడు ఏబి వెక్టర్ కావాలంటే బి పొజిషన్ వెక్టర్ మైనస్ ఏ పొజిషన్ వెక్టర్ రాయాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ వెక్టర్ ఎడిషన్స్లో చెప్పాను కాన్సెప్ట్, అది చూడండి మీరు. సో ఆ కాన్సెప్ట్ తెలిసి ఇవి చాలా ఈజీ ఉంటాయి. ఏబి బార్ అంటే ఇండైరెక్ట్గా విచ్ ఇంప్లైస్ ఏబి బార్ ఇన్ ద సెన్స్ బి మైనస్ ఏ, బి బార్ మైనస్ ఏ బార్ డాట్ ఆఫ్ ఇంకొక బ్రాకెట్ పెట్టుకునేట్లా ఏసీ అంటే సి మైనస్ ఏ
క్రాస్ ఆఫ్ అండ్ ఏడి అంటే డి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇప్పుడు దీని నుంచి బై ద ఎక్స్పాన్షన్ యూ కెన్ కలెక్ట్ ద రిజల్ట్. వాట్ దట్ విల్ సీ నౌ. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూడండి. చాలా ఈజీ ప్రోడక్ట్ ఎక్స్ప్రెషన్ చేయడం. ఏంటంటే ఫస్ట్ బి మైనస్ ఏ అది అలా ఉంచేసండి. ఇంటర్నల్ బ్రాకెట్ బి మైనస్ ఏ డాట్ ఆఫ్ యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఇంటర్నల్ ఏమైంది సి మైనస్ ఏ క్రాస్ డి మైనస్ ఏ. క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఆర్డర్లో ఉండాలి. అంటే ఫస్ట్ వెక్టర్ ఏది ఉంటే అదే ముందు తీసుకోవాలి. ఫస్ట్ సితో క్రాస్ ప్రోడక్ట్ చేద్దాం. సి క్రాస్ డి, ఈ రెండు సి క్రాస్ డి. ఓకేనా, సి బార్ క్రాస్ డి బార్. ఇంకా సితో విత్ మైనస్ ఏ అంటే సి విత్ మైనస్ ఏ, దట్ ఈజ్ సి విత్ మైనస్ ఏ అంటే ఏంటి సి క్రాస్ ఏ మైనస్ సి క్రాస్ ఏ. ఇది సితో అయిపోయింది. నెక్స్ట్ విత్ మైనస్ ఏ ఉంది, మైనస్ ఏతో చేయాలి. మైనస్ ఏ విత్ డి అండ్ మైనస్ ఏ. మైనస్ ఏ క్రాస్ డి అంటే మైనస్ ఏ క్రాస్ డి. నెక్స్ట్ విత్ మైనస్ సమ్ మైనస్ ప్లస్ ఏ టు ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ క్రాస్ ఏ టూ వెక్టర్స్ సేమ్ ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది. అంటే సిన్స్ వాట్ యూ హ్యావ్ ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 వెక్టర్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ 0 వెన్ ద టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్. అంటే సిమిలర్ వెక్టర్స్ ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ బి మైనస్ ఏ డాట్ ఆఫ్ సి క్రాస్ డి మైనస్ సి క్రాస్ ఏ మైనస్ ఏ క్రాస్ డి ప్లస్ 0 వెక్టర్. 0 వెక్టర్ని 0 బార్ రాసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ ఏ బి 0 ప్లస్ అంటే ఆ 0 మిస్ అవుతుంది. బి మైనస్ ఏ మళ్ళీ బి మైనస్ ఏ డాట్ సి క్రాస్ డి విత్ మైనస్ సి క్రాస్ ఏ విత్ మైనస్ ఏ క్రాస్ డి ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు బి మైనస్ ఏ డాట్ అంటే బితో డాట్ ప్రొడక్ట్ సి క్రాస్ డి సి క్రాస్ ఏ క్రాస్ డితో చేయాలి. అలాగే మైనస్ ఏతో. ఇప్పుడు నెక్స్ట్ ఈ టూ బ్రాకెట్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఈజ్ బితో చూద్దాం. బి డాట్ ఆఫ్ బితో బి డాట్ ఆఫ్ సి క్రాస్ డి. ఓకేనా. సో విల్ డూ డౌన్వర్డ్ డైరెక్షన్ బెటర్. ఓకే, ఫస్ట్ బితో చేయండి. బి డాట్ ఆఫ్ మొత్తం బ్రాకెట్ ఇలా పెట్టేసుకొని కావాల్సి సి క్రాస్ డి మైనస్ సి క్రాస్ ఏ మైనస్ ఏ క్రాస్ డి విత్ బితో. మధ్యలో ఉంది మైనస్ ఏ ఉంది. బి మైనస్ ఏలో మైనస్ ఏ డాట్ ఆఫ్ సి క్రాస్ డి మైనస్ సి క్రాస్ ఏ మైనస్ ఏ క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 వెక్టర్ 0. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ బితో డాట్ ప్రొడక్ట్ విత్ దీస్ త్రీ వెక్టర్. ఫస్ట్ టర్మ్ ఇస్ బి డాట్ ఆఫ్ సి క్రాస్ డి మైనస్ బి డాట్ ఆఫ్ సి క్రాస్ ఏ. డాట్ క్రాస్ కేర్ఫుల్గా యూజ్ చేయాలి గైస్. నెక్స్ట్ మైనస్ బి డాట్ ఆఫ్ ఏ క్రాస్ డి. ఇది బీతో అయిపోయింది. విత్ మైనస్ ఏతో చూద్దాం. మైనస్ ఏ డాట్ ఆఫ్ సి క్రాస్ డి విత్ మైనస్ ఏ డాట్ ఆఫ్ సి క్రాస్ ఏ విత్ మైనస్ ఏ డాట్ ఆఫ్ ఏ క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అబ్జర్వ్ దట్ బాక్స్ ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సిని బాక్స్ ఏబిసి అంటాం. ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సిని బాక్స్ ఏబిసి అంటే ఇక్కడ లెటర్స్ ఏదైనా కావచ్చు. ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ అంటే బాక్స్ ఏబిసి అలా ఏది ఉంటే అది. ఇక్కడ మనకి ఫస్ట్దే ఉంది బి డాట్ ఆఫ్ సి క్రాస్ డి ఉంది, దట్ బాక్స్ బిసిడి. నెక్స్ట్ మైనస్ బి డాట్ ఆఫ్ సి క్రాస్ అంటే బాక్స్ బిసిఏ. దెన్ మైనస్ బి డాట్ ఆఫ్ ఏ క్రాస్ బి మీన్స్ బాక్స్ బిఏడి. దెన్ మైనస్ బాక్స్ ఏసిడి. then box ACA, then minus box AAD is equals to 0. ఓకేనా. ఇది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ట్రిపుల్ ప్రోడక్ట్ అనేది బాక్స్లో పెట్టాలి. దీని తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటో చూద్దాం. ఓకేనా. సో
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎక్స్ప్రెస్ చేయడం. ఎస్ వీ కెన్ లుక్ ఎట్ దీస్ టర్మ్స్. లాస్ట్ 2 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 టర్మ్స్ ఏముంది, బాక్స్ ఏసీఏ, బాక్స్ ఏసీఏ, బాక్స్ ఏసీఏ, బాక్స్ ఏఏడి. ఈ 2 ట్రిపుల్ ప్రొడక్ట్స్లో 2 vectors same ఉన్నాయి, A and A. Any 2 vectors are same in a triple product, that is called a scalar triple product, then that is 0. ఈ ఒక పాయింట్ మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి జీరో, బాక్స్ ఆఫ్ ఏసీఏ జీరో అవుతుంది, అలాగే బాక్స్ ఆఫ్ ఏఏడి కూడా జీరో, ఎందుకంటే 2 vectors ఈక్వల్ ఉన్నాయి. 2 vectors ఈక్వల్ ఉన్నప్పుడు బాక్స్ అనేది జీరో అవుతుంది. ఓకేనా, అంటే లాస్ట్ 2 టర్మ్స్ జీరో అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఉన్నాయి, అవి యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. బాక్స్ బీసీడి మైనస్ బాక్స్ బీసీఏ మైనస్ బాక్స్ బిఏడి మైనస్ బాక్స్ ఏసీడి. ఓకేనా, రిమైనింగ్ 2 జీరో అయిపోయి కాబట్టి మైనస్ జీరో రాసేది, ఫైనల్గా ఈక్వల్స్ టు జీరో. సో ఇది మనం యూజ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా, బాక్స్ ఏసీఏ జీరో అవుతుంది, బాక్స్ ఏఏడి జీరో అవుతుంది. అంటే ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ రాద్దాం. బాక్స్ బీసీడి బాక్స్ మైనస్ బీసీఏ మైనస్ బాక్స్ బిఏడి బిఏడి మైనస్ బాక్స్ ఏసీడి ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనము ఈ 4 వెక్టర్స్లో వాడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాయాలంటే ఏ మాత్రం ఆర్డర్ చేంజ్, లైక్ ఏ సైక్లిక్ ఆర్డర్లో ఉండాలి. ఏబిసి బీసీఏ సిఏబి అలా సైక్లిక్ ఆర్డర్లు ఉంటే ప్లస్ ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ చేంజ్ చేసాం అనుకో, ఏబిసి బదులు బిఏసి రాస్తే సైన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన అడిగిన దాంట్లో బాక్స్ బీసీడి ఏం చేంజ్ చేయలేదు, బాక్స్ బీసీడి అలాగ ఉంది. కానీ బీసీడి బాక్స్ బీసీఏని బాక్స్ బీసీఏ సేమ్ యాజ్ బాక్స్ ఏబిసి, ఇది ఆర్డర్ సైక్లిక్ ఆర్డర్లు ఉన్నప్పుడు సేమ్ ఉంటుంది. బాక్స్ బీసీఐ సేమ్ యాజ్ బాక్స్ ఏబిసి సేమ్ యాజ్ బాక్స్ సిఏబి, కాబట్టి బాక్స్ బీసీఐని మైనస్ సైన్ అలా ఉంటుంది, బాక్స్ ఏబిసి రాయాలి. కానీ నెక్స్ట్ చూడండి, బిఏడి మనకు కావాల్సిన ఏంటి ఆర్డరు, మీరు ఫస్ట్ క్వశ్చన్లు ఇచ్చిన చూడాలి. బాక్స్ మనకు కావాల్సిన బిఏడి ఉంది, బిఏడిని ఏబిడిగా ఉంది, ఏబిడి కావాలి మనకి. బిఏడి నుంచి ఏబిడి కావాలంటే ఈ మైనస్ సైన్ కాస్త ప్లస్ సైన్ రావాలి, ప్లస్ ఆఫ్ ఏబిడి బాక్స్. ఇంకా నెక్స్ట్ టర్మ్ మైనస్ ఏసీడి ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటి, సిఏడి కావాలి. అంటే ఏసీ కాస్త సిఏగా ఆర్డర్ మార్చారనుకోండి, ఇప్పుడు మైనస్ కూడా ప్లస్ అయిపోద్ది. ఇక్కడ సిఏడి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. ఆ రిజల్ట్ ఏంటో క్వశ్చన్ ఉంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, జీరో. ఇప్పుడు ఫైనల్లీ వన్ మోర్ స్టెప్ యూ కెన్ రైట్, బాక్స్ బీసీడి అండ్ మైనస్ బాక్స్ ఏబిసి రైట్ సైడ్ తీసుకెళ్తాను, అది ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ బాక్స్ సిఏడి ముందుకు రాస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అది, బాక్స్ సిఏడి. దెన్ వన్ మోర్ ఈజ్ దేర్, ప్లస్ సైన్ బాక్స్ ఏబిడి. ఇవి కాకుండా ఇంకేం మిగిలింది, బాక్స్ ఏబిసి విత్ మైనస్ ఉందా, రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది, బాక్స్ ఏబిసి. ఎస్, లుక్ ఎట్ దిస్ వన్, దిస్ ఈజ్ గివెన్ రిజల్ట్, వి గాట్ ఇట్. ఓకే, ఎలా వచ్చింది మనకి, ఇక్కడ మనం తీసుకున్న పాయింట్స్ ఏబిసిడి కోప్లనర్ అంటే మనకి ఇది వచ్చింది. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ రిజల్ట్, కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ కరెక్ట్, 4 పాయింట్స్ ఆర్ కోప్లనర్ అనేది కరెక్ట్. ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ రిజల్ట్ అని మెన్షన్ చేయాలి. స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి గైస్. ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఇన్ కేస్ ఆఫ్ ద ఐపీ, ఆబ్జెక్టివ్కి అయితే స్టెప్స్తో పని లేదు, కానీ ఐపీకి స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ రిజల్ట్ కాబట్టి హ్యాండ్స్, వాట్ యు నో, హ్యాండ్స్ అవర్ పాయింట్స్ 4 పాయింట్స్ ఆర్ హ్యాండ్స్, ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లనర్ అని రాసేయాలి. హ్యాండ్స్ ప్రూవ్డ్ అని కూడా రాయొచ్చు, హ్యాండ్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లనర్. ఓకే, చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి. సో here we have to concentrate, 4 points are coplanar. We can take the co-initial vectors like AB, AC, AD are coplanar, then its box ABC 0. బాక్స్ ఏబిసిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో అలాగే టోటల్గా మనము ఇది ఇంటూ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, డాట్ క్రాస్. స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఎప్పుడు జీరో అవుతుంది, బాక్స్ ఏబిసి లాగా జీరో అవ్వాలంటే 2 వెక్టర్స్ జీరో ఉండాలి, 2 వెక్టర్స్ ఈక్వల్ ఉండాలి. బాక్స్ ఏసీఏ, లైక్ బాక్స్ ఏసీఏ జీరో,
బికాజ్ ఏఏ ఈక్వల్ ఉండాలి, ఏఏడి కూడా జీరోని అవుతుంది. అలా మనము స్కేలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ అప్లికేషన్ కూడా యూజ్ చేస్తే సమ్ చేయాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్స్. Look at this question, it's also one of the most important. ఇప్పుడు నేను చేయబోయే క్వశ్చన్స్ డిపెండ్స్ ఆన్ క్రాస్ ప్రోడక్ట్, వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్. ట్రిపుల్ ప్రోడక్ట్ ఏంటి, వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏంటో తెలిస్తే చాలు. ఇందులో క్రాస్ ప్రోడక్ట్ మెయిన్గా మనకి తెలియాలి. ఇఫ్ ఏ బిసి 3 వెక్టర్స్ ఇచ్చాడు, ఏ ఈజ్ ఐ మైనస్ 2j ప్లస్ కే, బి ఈజ్ 2i ప్లస్ j ప్లస్ కే, సి ఈజ్ ఐ ప్లస్ 2j మైనస్ కే, దెన్ ఫైండ్ ద ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కనుక్కోవాలి, అండ్ బాక్స్ అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి ఆఫ్ క్రాస్ సి, మాడ్యులస్ అంటే లెంగ్త్ ఆఫ్ ఏ క్రాస్ బి ఆఫ్ క్రాస్ సి కూడా కావాలి. ఇప్పుడు ఏబిసి వెక్టర్స్ నుంచి మనకు కావాల్సిన ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి వెక్టర్ కనుక్కోవాలి, ఏ క్రాస్ బి ఆఫ్ క్రాస్ సి 2 వెక్టర్స్ కనుక్కోవాలి. దీనికోసం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు నో ద వాట్ ఈజ్ అ క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ తెలియాలి. ముందు ఫస్ట్ వెక్టర్ మనకు కావాల్సిన ఫస్ట్ వెక్టర్ అంటే ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కదా, ఇది తెలియాలంటే ముందు బి క్రాస్ సి కనుక్కోవాలి. అలాగే ఇది తెలియాలంటే ముందు ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ముందు ఏ క్రాస్ బి బి క్రాస్ సి ఆర్డర్లో కనుక్కొని పెట్టుకుంటాను చూడండి. ఏ క్రాస్ బి కావాలనుకోండి, ఏ క్రాస్ బి అంటే ఏం చేయాలి? జస్ట్ సింప్లీ ఫర్ ఏ క్రాస్ బి వీ హ్యావ్ టు యూజ్ ద డిటర్మినెంట్ కాన్సెప్ట్. ఏ క్రాస్ బి సింపుల్గా ఏం చేయాలంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏం చేయాలి, ఫస్ట్ రోలో ఐజేకి వెళ్ళి తీసుకోవాలి. ఐ బార్ జే బార్స్ పెట్టడం మర్చిపో, డోంట్ ఫర్గెట్ ద బార్స్, అంటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తే ఇక్కడ ఐజేకే ఫస్ట్ రో ఇండికేట్స్ ఐజేకే, సెకండ్ రో థర్డ్ రోల్ అంటే మనం ఏ క్రాస్ బి తీసుకున్నాం కదా, ఏ అనేది ఏమించాడు ఇక్కడ ఐ ప్లస్ ఐ మైనస్ 2j ప్లస్ కే, వాటి కోషంట్ ఐ కోషంట్ ఈజ్ 1, జే కోషంట్ ఈజ్ -2, కే కోషంట్ ఈజ్ 1 తీసుకోవాలి సెకండ్ రోలో. అలాగే బి తీసుకున్నాం కాబట్టి బిలో ఐజేకే కోషన్స్ 2, దెన్ 1 1 ది డిటర్మినెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి. డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయడం తెలుసు కదా. ఫస్ట్ ఐ చూద్దాం, ఐ బార్ ఇంటూ ఈ రెండు చూసుకోవాలి. ఐ బార్ 2 ఫర్ ఐ బార్ -2 ఇంటూ 1 విత్ -1 ఇంటూ 1, ఇది ఐ బార్కి సంబంధించి. మైనస్ జే బార్ మధ్యలో మైనస్ యూజ్ చేయాలి. డిటర్మినెంట్స్ ఆల్రెడీ మ్యాట్రిక్స్ యూజ్ చేశాను మీకు తెలుసు. డిటర్మినెంట్ ఆఫ్ 3/3 అలా ఎక్స్పాండ్ చేయాలి, అదే నేను చేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ జే బార్, ఫర్ జే బార్ వీ కెన్ యూజ్ 1 1 2 1, 1 1 2 1 డిటర్మినెంట్ అంటే 1 ఇంటూ 1, దెన్ -2 ఇంటూ 1 ప్లస్ కే. ప్లస్ కేకి ఏ వెక్టర్ ఏ పాయింట్స్ ఇచ్చాలి, 1 -2 2 1, 1 -2 2 1 డిటర్మినెంట్ 1 ఇంటూ 1 విత్ -2 ఇంటూ -2. ఓకేనా, దిస్ రిజల్టెంట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఐ టైమ్స్ ఆఫ్ -2 -1 -2 -1 minus j times of 1 -2 plus k times of 1 plus 4. చాలా సింపుల్, చాలా సింపుల్, ఈజీ మెథడ్ నేను ఎక్స్ప్రెస్ ఇస్తున్నాను, మీకు అర్థమవుతుంది. 1 ఇంటూ 1 1, -2 ఇంటూ -2 ప్లస్ 4. therefore this resultant is -2 -1 అంటే -3i. నెక్స్ట్ 1 -2 -1 మైనస్ ప్లస్ మైనస్ జే, -1 ఇంటూ -j అంటే ప్లస్ జే, అండ్ 1 + 4 అంటే 5k. ఇది ఏ క్రాస్ బి మన దగ్గర ఉంది, పక్కన పెట్టుకోండి. అలాగే బి క్రాస్ సి కూడా కనుక్కోండి. బి క్రాస్ సి, టు ఫైండ్ అవుట్ బి క్రాస్ సి సేమ్ ప్రాసెస్, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బీసీ వెక్టర్స్ హియర్. ఫస్ట్ రో ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ఐజేకే. Second row we can consider coefficients of B, IJK coefficients and 2 1 1. Then third row we can concentrate on C. C అంటే ఇక్కడ ఉంది I plus 2j minus k ఉంది కాబట్టి 1 2 -1 coefficient మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, 1 2 -1. Now we can expand it. I ఇంటూ ఇప్పుడు డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి, 1 ఇంటూ -1 -1, 2 ఇంటూ 1 2 విత్ మైనస్ సైన్ ఉంటుంది, -2 అవుతుంది. -j ఆఫ్ 2 1 1 -1 కి డిటర్మినెంట్ 2 ఇంటూ -1 is -2, 1 ఇంటూ 1 is 1 with minus sign middle -1, and plus k of 2 1 1 2 determinant 4 2 into 2 4 4 -1. Okay, this resultant is what we can look at now. -1 -2 -3i -2 -1 -3 -1 plus j plus 3j అయిపోతుంది.
Okay na? Then k vector 4 minus 1 is 3, 4 minus 1 is 3, 3k. ఇది ఏ క్రాస్ బి, మన దగ్గర బి క్రాస్ సి ఉంది, ఏ క్రాస్ బి ఉంది. ఫస్ట్ మనకి అనుకోవాల్సింది ఏంటి, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కనుక్కోవాలి. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కూడా మళ్ళీ ఇదే ప్రాసెస్, కానీ ఏ వెక్టర్ బి క్రాస్ సి వెక్టర్స్ రెండింటిని మైండ్లో పెట్టుకొని డిటర్మిన్ చేయాలి. అదేంటో చూద్దాం. ఓకేనా? నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫస్ట్ వెక్టర్ ఈస్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సికి ఆల్రెడీ ఏ రెడీగా పెట్టాను నేను, మనకి ఇచ్చింది. అలాగే బి క్రాస్ సి అంటే మనకు వచ్చింది, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, -3i ప్లస్ 3j ప్లస్ 3k. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. అది ఫస్ట్ అడిగిన వెక్టర్ కనుక్కోవాలి. బాక్స్ పెట్టండి, ఇలా బ్రాకెట్ పెట్టండి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏ ఫస్ట్ రోలో ఐజేకే రాయాలి యాజ్ ఇట్ ఈస్. Second row A coefficients. What are the A coefficients I have taken here? You see A is what here? I minus 2j plus k. Coefficients are 1 minus 2 1, right? And B cross C. B cross C coefficients are ijk minus 3 3 3. Okay na? Then determinant. Then determinant malli as it is. What is the expansion of determinant? You have to know how to expand the determinant. First I into minus 2 3 minus 2 into 3 minus 6. 3 into 1 is 3 with minus sign minus 3. Okay na? Next middle minus j bar into 1 into 3 3 minus or minus 3 into 1 is 3 అంటే minus or minus plus 3 అయిపోద్ది. Plus k into 1 minus 2 minus 3 కి minus 3 2 కి determinant, that is 1 into 3 3 with minus 3 into 2 6, minus 3 into minus 2 6, మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది కాబట్టి minus 6. Now this resultant is minus 6 minus 3 minus 9i minus 6j minus 3k. Therefore what you got, one of the result, what is we got, this result is A cross or B cross C is the, we got it as minus 9i minus 6j minus 3k. One result we got. So we got this result, keep it side. This is one of the required result. Now next we have to find out A cross B of cross C. A cross B of cross C అంటే A cross B రెడీగా పెట్టుకోవాలి, అండ్ క్రాస్ C కూడా C కూడా రెడీగా పెట్టుకోవాలి. దానికి మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ ఎలాగో చూద్దాం. ఇవన్నీ కూడా ఒకటే మోడల్, జస్ట్ కాన్సెప్ట్ వాట్ ఈస్ ద క్రాస్ ప్రోడక్ట్, దట్స్ ఎనఫ్. Now you have to find out next result, A cross B of cross C under modulus. దానికి A cross B మనకు అనుకున్నది అండ్ వాడు ఇచ్చిన Cని రెడీగా పెట్టాను. ఇప్పుడు now you have to find out what A cross B of cross C first. A cross B of cross C మళ్ళీ సేమ్ మెథడ్. A cross B of cross C అంటే determinant ఫస్ట్ రో ijk సెకండ్ రోలో A cross B కోషన్స్ ఆఫ్ ijk అంటే A cross B మనకు అనుకున్నాం కదా, దాన్ని రాసాను ఇక్కడ 3 minus 3 1 5, రైట్. అండ్ C వెక్టర్ కోషన్స్ ఆఫ్ ijk 1 2 minus 1. ఇప్పుడు దీని డిటర్మినెంట్ expand this determinant, that is I into 1 into minus 1 minus 1, 5 into 1 is 5 into 2 is 10 with minus 10. Okay, then minus j bar middle one, minus j bar you can use, minus 3 into minus 1 is 3, 1 into 5 is 5 with minus sign, plus k into minus 3 into 2 minus 6, 1 into 1 is 1 with minus sign minus 1. So this is the resultant, again I am writing here, minus 1 minus 10 minus 11i, then minus 3 minus 5 అంటే minus 2, minus minus plus 2j, then minus 6 minus 1 minus 7k. ఇది మనకి ఏమొచ్చింది, A cross B of cross C వచ్చింది. దాన్ని మాడ్యులస్ అడిగాడు. మాడ్యులస్ ఆఫ్ A cross B of cross C, మాడ్యులస్ అంటే దీని లెంగ్త్ కనుక్కోవాలి. క్రాస్ C అంటే మాడ్యులస్ ఆఫ్ minus 11i plus 2j plus minus 7k. దీనికి మాడ్యులస్ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. మోడ్ ఆఫ్ సపోజ్ xi ప్లస్ yj ప్లస్ zk మాడ్యులస్ కావాలనుకోండి, దట్ ఈస్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇక్కడ xyz ప్లేస్లో ఏముంది, minus 11 2 అండ్ minus 7, దెన్ దిస్ ఈజ్ రూట్ ఓవర్ minus 11 whole square
x square అంటే minus 11 whole square, then y square term వచ్చేసరికి 2 square, then minus plus minus 7 whole square, right? Again this is root over 11 11s 121 and 2 2s 4, 7 7s 49. So this resultant is what we'll see now. This is equals to root over 9 plus 1 10, 10 plus 4 14, 4 1, 2 4 plus 1 5, 5 plus 2 7, 174 వస్తుంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రిజల్ట్. 2 రిజల్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ 2 రిజల్ట్స్ మళ్ళీ ఫైనల్గా మీరు మెన్షన్ చేయాలి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. 7 మార్క్ క్వశ్చన్ క్లియర్గా డీటెయిల్గా రాయాలి. ఓకేనా? ఫస్ట్ అదేంటనేది మళ్ళీ ఇక్కడ రాద్దాము. వాట్ ఈస్ ద రిజల్టెంట్ అనేది అండ్ మాడ్యులస్ ఆఫ్, ఆల్రెడీ ముందుది రాసాను, ఇది ఒకటి రాసాను చాలు. ఏ క్రాస్ బి ఆఫ్ క్రాస్ సి ముందు ఆల్రెడీ రాసి పెట్టాను చూడండి. క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 174. దట్స్ ఇట్. ఓకేనా? మనకు అనుకునవలసింది ఏంటి అనేది తెలుస్తుంది. ఈ సమ్లో ఏ క్రాస్ బి క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఏ క్రాస్ బి మేబీ బి క్రాస్ సి మేబీ ప్రోడక్ట్ ఆఫ్ ద ఎనీ టూ వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలని నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఇదే కాన్సెప్ట్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రాసెస్ ఏముంటుంది, అడిగిన రిజల్ట్ డిఫరెంట్ ఉంది, అదేంటో చూద్దాం. ఓకేనా? Yes, look at the next question. If A, B, C three vectors are given, A is I minus 2j minus 3k, B is 2i plus j minus k, and C is I plus 3j minus 2k, then verify that A cross or B cross C is not equals to A cross B of cross C. అంటే మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కలెక్ట్ చేయాలి, రెండు కూడా ఈక్వల్ కాదని చూపించాలి. సో ఇందులో మన ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కావాలంటే ఫర్ ఎల్హెచ్ఎస్ ఫస్ట్ బీ క్రాస్ సి కనుక్కోవాలి, ఆర్హెచ్ఎస్ ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ఆ రెండు రెడీగా ఉండాలి. సేమ్ ముందు క్వశ్చన్ చేసాను చూడండి, అదే మోడల్. అది ఎలా చేయాలో ఇప్పుడు చూస్తే సరిపోద్ది. ఓకేనా? సో ఇట్ ఈస్ విల్ సీ నౌ. ఓకే, ఫస్ట్ ఏ క్రాస్ బి బి క్రాస్ సి అంటే కనుక్కుందాం. ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి ఎస్ డెట్ ఆఫ్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఐజేకే ఫస్ట్ రో, ఐజేకే ఏబిని కాన్సన్ట్రేషన్ పెడితే ఏ వెక్టర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఐజేకే 1 -2 -3. కేర్ఫుల్గా నోట్ చేయాలి క్వశ్చన్ అండ్ కాపీ ద పాయింట్స్ కేర్ఫుల్ ఇన్ ద సొల్యూషన్ ఆల్సో. తర్వాత బి కోఎఫిషియెంట్స్ 2 1 -1, ఇట్స్ డిటర్మినెంట్, దట్ ఈస్ I ఇంటూ -2 into -1 +2 with -3 into 1 is -3, minus minus +3, మిడిల్లో మైనస్ సైన్ ఉంటుంది మీకు తెలుసు. -j into 1 into -1 -1, 2 into -3 is -6, minus minus +6, plus k into 1 into 1 is 1, 2 into -2 -4, 1 plus 4 అవుతుంది. ఓకేనా? అగైన్ దిస్ ఈక్వల్స్ టు 2 plus 3 5i, 6 minus 1 5, 5 with minus sign minus 5j, then 1 plus 4 5 5k. This is a cross b, ఏ క్రాస్ బి. అలాగే బి క్రాస్ సి కూడా రెడీగా పెట్టుకోండి, లేదా ఏ క్రాస్ బి బి క్రాస్ సి చేసి తర్వాత వెళ్తే బెటర్, మీ ఇష్టం, మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా చేయండి, కానీ ఇలా చేస్తే సమ్వాట్ బెటర్. బి క్రాస్ సి మీకు రెండు కూడా క్రాస్ ప్రోడక్ట్ ఎలా తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. ఐజేకే. ఓకేనా? బీసీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, దట్ ఇస్ 2 1 -1 b, c is a 1 3 -2, expand it. I into 1 into -2 -2, 3 into -1 -3, minus minus +3 రాయాలి with minus j of 2 into -2 -4, and 1 into -1 is -1, minus minus +1, plus k of 2 3 6 -1. Therefore this resultant is 3 minus 2i, 3 minus 21, 1 into I is I, -4 plus 3 -3, minus minus +3j, then 6 minus 1 is plus 5k. This is a B cross A. Now we have to find out for LHS A cross or B cross. A ready gundi, B cross C ready gundi. For LHS A cross or B cross you have to do. Look at how it is. First we can consider on LHS. LHS we have to find out A cross or B cross C. ఓకే, ఆల్రెడీ బీ క్రాస్ ఇక్కడ రెడీగా ఉంది. ఏ పక్కన నోట్ చేసి పెట్టండి, I minus 2j minus 3k, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఐజేకే, దెన్ ఏ వెక్టర్ పోర్షన్స్ ఆఫ్ ఐజేకే 1 -2 1 -2 -3. ఓకే, ఫ్రమ్ దిస్ 1
1 minus 2 minus 3. Inka next B cross C. B cross C ijk coefficients are 1, 3, 5 from this one. Okay, now B cross C. Now expand it. I into minus 2 5 is minus 10, with 3 into minus 3 minus 9, minus minus plus 9, minus j times of 5 into 1 5 plus 3, then k times of 3 plus 2. So this resultant is minus 10 plus 9 అంటే minus 1 into I minus I, 5 plus 3 8j minus 8j, then 3 plus 2 5k. ఇది LHS. Okay, now we have to show that LHS is not equals to RHS. For LHS we use A cross or B cross. See, for RHS A cross B of cross C we have to use. Okay, is it clear? Now we have to find out RHS result, that is A cross B of cross C. A cross B of cross C ఆల్రెడీ A cross B కనుక్కున్నాం, అది రెడీగా పెట్టాను చూడండి ఇక్కడ సైడ్ని. A cross B of cross C కావాలి మనకి RHSకి. సో A cross B of cross C, det of ijk and A cross B vectors ijk coefficients are 5 minus 5 5. మనం ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న దాన్ని కోషన్స్. అలాగే I plus j 3j plus minus 2k from C 1 3 minus 2. Expand it. By this expansion I into 5 into 4, minus 5 into minus 2 is 10 with minus 15, minus j into 5 to 10 with minus 5 plus k into 5 3 is 15 plus 5. Therefore this is clearly 10 minus 15 minus 5i, minus 10 minus 5 minus 15 minus 5 plus 15j, 15 plus 5 is 20 plus 20k. ఇది LHS. RHS minus 5i plus 15j plus 20k వచ్చింది. LHS minus 8i. So LHS we got it as minus I minus 8j plus 5k. This is LHS, and RHS we got it as minus 5i plus 15j plus 20k. What you can observe that both are equal? Yes, both are not equal. Hence A cross B, A cross of B cross C, you can have to give the conclusion also. A cross of B cross C is not equals to A cross B of cross C అనే conclusion ఇవ్వాలి. That's it. Okay, now this is clearly about this question. Here also we have to use cross product mainly, right? Cross product of two vectors enough. Look at this question here. 4 vectors are given like A bar, B bar, C bar, D bar. Then we have to compute అంటే you have to find out modulus of A cross B of cross C cross D. దీని మాడ్యులస్ కనుక్కోవాలి. ఏంటి 4 వెక్టర్స్ A cross B of cross C cross D మాడ్యులస్ కనుక్కోవాలి. చూడంగానే మీకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? A cross B C cross D ముందు రెడీగా పెట్టుకోవాలని కదా, తర్వాత మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ చేసి ఫైనల్లీ మాడ్యులస్ యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మాడ్యులస్ ఏంటనేది కూడా ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఎస్, ఫర్ దిస్ సొల్యూషన్ ఫస్ట్ A cross B C cross D రెడీగా పెట్టుకోండి. A cross B అగైన్ క్రాస్ ప్రోడక్ట్. A cross B det of ijk. ఓకే, చాలా పోర్షన్ డిలీట్ అయిపోయింది ప్రోడక్ట్ వెక్టర్స్లో. అంటే మెయిన్ 7 మార్క్స్ ఇచ్చే పోర్షన్ డిలీట్ అయిపోయింది. ఇవి కూడా 7 మార్క్స్ కాబట్టి వేరే కూడా వచ్చేవి కాబట్టి డిలీట్ అయిపోయింది. కాబట్టి అన్డిలీటెడ్ పోర్షన్ నుంచి మ్యాక్సిమం ఈ 4 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో క్రాస్ ప్రోడక్ట్ తెలిస్తే చాలు. అలా ఫస్ట్ క్వశ్చన్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ ఇప్పుడు సపోజ్ ఈ 4 క్వశ్చన్స్లో నేను ఏ మోడల్ ఇచ్చానో మీకు అర్థమైంది. అలాగే ఒకవేళ ఈ మోడల్లో వేరే క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. మెయిన్లీ హ్యావ్ టు నో అబౌట్ ద క్రాస్ ప్రోడక్ట్. ఓకే, A cross B అంటే ijk తీసుకున్నాను. A కోషన్స్ 2 1 minus 3, B 1 minus 2 1. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎక్స్పాన్షన్ I into 1 into 1 1 minus 2 3 6 with plus 6 అంటే minus 6 minus j of 2 into 1 2, 1 into minus 3 minus 3 minus plus 3.
plus k of 2 into minus 2 minus 4, 1 into 1 with minus sign. Therefore, this is 1 minus 6 minus 5i, 2 plus 3 5j with minus 5j, minus 4 minus 1 is minus 5k. Okay, this is a cross b. Now c cross d. Same method we can use a c cross d. C cross D is the depth of CD you have to concentrate IJK. Okay na? C quotients are minus 1, 1, minus 4. D quotients are 1, 1, 1. What is this expansion? I into. Okay na? 1 into 1, 1 with minus 4, minus or minus plus 4. Minus J times of 1 into minus 1 minus 1 for J. 1 into minus 1 minus 1, 1 into minus 4 minus or minus plus 4 అవుతుంది. Then plus k of, what is it, k of minus 1 minus 1. Therefore this resultant is C cross D ఎలా చేస్తున్నామో గమనించాం కదా. ఇప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, 1 plus 4 5, 5i 4 minus 1 3, 3 with minus sign minus 3j minus 2k. ఇది C cross D. ఆల్రెడీ ఇక్కడ ఏ క్రాస్ బి రెడీ ఉంది. ఏ క్రాస్ బి ఎంత ఉంది, minus 5i minus 5j minus 5k. Now we want to find out A cross B with C cross D. A cross B of cross C cross D కావాలి. తర్వాత మాడ్యులస్ కనుక్కుందాం. ఓకేనా. A cross B of cross C cross D అంటే యాజ్ ఇట్ ఈస్ అగైన్ ఫస్ట్ రో IJK, second row we can use in place of the A cross B vector minus 5 minus 5 minus 5. Next with minus C cross D vector 5 minus 3 minus 2. Okay na? By this expansion we can get I into 5 to 10, 10 plus 15. Okay na? Minus j into 5 to 10, 10 minus 25. Yes, 10 minus 15 minus j అంటే 10 minus 25. 10 minus 25 with minus 5. Sorry, ఇక్కడ minus 5 ఉండాలి. సో వన్స్ అగైన్ A cross B అంటే minus 5. ఓకే, ఇప్పుడు I కోఎఫిషియంట్ చూడండి. I కోఎఫిషియంట్ వచ్చేసరికి అదే మైనస్ ప్లస్ సైన్ దగ్గర కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. A cross B minus 5 minus 5 minus 5 IJK coefficients. C cross D వచ్చేసరికి 5 minus 3 minus 2. So with I coefficient I bar determinant expansion I bar into 5 2's 10, 10 minus 15 అవుతుంది. This is I coefficient minus j into 10 plus 25 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ k into 15 plus 25. అంటే this is clearly minus 5i plus minus 35j plus 40k. Okay na? Yes, what you got? A cross B of cross C cross D, we got it as minus 5i minus 35j plus 40k. ఇప్పుడు దీని మాడ్యులస్ అడిగాడు ఫైనల్గా. మాడ్యులస్ ఆఫ్ A cross B of cross C cross D. mod of xi plus yj plus zk చెప్పాను కదా. రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఆ ఫార్ములా యూజ్ చేస్తే రూట్ ఓవర్ x ప్లేస్లో minus 5 ఉంది, minus 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లేస్లో minus 35 ఉంది, minus 35 హోల్ స్క్వేర్. In place of z there is 40 whole square. Okay, therefore this resultant is 5 square minus 5 square అంటే 25. 35 is to 12 25. Expand చేసి చూడండి, నేను చేశాను అందుకని రాస్తున్నాను. అండ్ 40 1600. So by this addition we can get the 2850. 2850 వస్తుంది. 2850ని 25 114 కింద రాయొచ్చు. 25 into 114 2850 అవుతుంది. 25 రూట్ 25 అంటే 5 రూట్ 114. ఇది మనకి
కావాల్సిన రిజల్ట్. దేర్ ఫోర్ ఫైనల్గా మీరు ఆన్సర్ మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ దిస్ ఆన్సర్? యూ హ్యావ్ టు మెన్షన్ ద ఆన్సర్ వాట్ దట్ మాడ్యులస్ ఆఫ్ a cross b of cross c cross d is equals to 5 root over 114. That's it. Okay na? This is my result. So these are the various questions I did in today's video on the topic product vectors. 7 marks guaranteed questions. ఈ మోడల్సే ఉన్నాయండి, మిగిలినవన్నీ డిలీట్ అయిపోయి 7 మార్క్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఒకవేళ ఎలాంటి మోడల్ వేరే క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. అలా నేను ఏ క్రాస్ బి ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అందులో డిటర్మినెంట్ కూడా ఎలా కనుక్కోవాలో కూడా మీకు తెలుసు. ఇది మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ద ఎనీ డౌట్ పుట్ ఏ కామెంట్, యూ కెన్ డూ వాట్ ఆర్ మేబీ యూ హ్యావ్ ద ఐడియా అబౌట్ ద క్రాస్ ప్రోడక్ట్. సో టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేయండి. ఓకే, డిలీటెడ్ పోర్షన్ మాత్రం చేయొద్దు, అది తెలుసు మీకు. డిలీటెడ్ పోర్షన్గా తప్పించి మిగిలిన పోర్షన్ చేయాలి. నేను డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది 30% డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది ఎక్సర్సైజ్ సైతం వీడియో పెట్టాను, ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకే, అలాగే చాయిస్ డబుల్ ఉంటుంది ఫ్రమ్ ద 70%. ఏ క్వశ్చన్స్లోంచి ఏ చాప్టర్ నుంచి ఏమేమి 7 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ చాప్టర్ వెయిటేజ్ అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే మాదిరిగా మా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను, దాని వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ అప్లోడ్ చేసినవి, చూడకపోతే చూడండి. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఐ విల్ అప్లోడ్ సమ్ మోర్ వీడియోస్ ఫర్ యువర్ better progress. Those are very very helpful to you. I hope so you followed this video very well. If you make sure enjoy this video, please like, share and subscribe. Then I conclude this video is here. I come with another topic in new video. Till then have a great time. Take care. Bye bye.